ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరవము. నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటాడు కదా. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయంతో ఉంటామో దేవుడు అలక్ష్యము చేసే దేవుడుగా ఉండడండి. ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము అంటాడు. అంటే ఆయన స్తుతి చెల్లించాలి అంటే మన పెదవులను తెరవాలి కదా. మరి తర్వాత మనం చూస్తే, నువ్వు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. అంటే మనం చేసే పాపాలన్నీ కూడా చేసి మనం ఏదో ఒక బలి అర్పిస్తే సరిపోతుంది అనుకుంటే కాదు. మనమే ఆ యొక్క విరిగి నలిగిన హృదయంగా మారాలి కదా. మనం ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా మార్చుకుంటావో అప్పుడు దేవుడు బలిని కోరడండి, నీ స్తుతిని కోరతాడు కదా. ఎప్పుడు దేవుడు మన యొక్క బలిని అనగా ఏదైనా జంతువుని బలి దేవుడు కోరడండి, మన విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. అప్పుడే మన యొక్క స్తుతిని ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఇక్కడ వాక్యంలో మనం అదే చూస్తూ ఉన్నాం. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలుగున హృదయమును నీవు అలక్ష్యము చేయవు కదా. విరిగి నలుగున హృదయాన్ని దేవుడు లక్ష్యము చేస్తాడండి. మనం వారం వారం చూస్తూనే ఉంటాం కదా, మీ చింత యావత్తును ఆయన మీద వేయుడు అంటాడు కదా. ఆ మాటకు మనం అర్థం చూసుకుంటాం అక్కడండి. మన యందు దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు కదా, నీ యందు దేవుడు లక్ష్యాన్ని ఉంచి ఉన్నాడు కదా. ఆ యొక్క దేవుడు లక్ష్యాన్ని ఉంచి ఉన్నాడు కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసి నిబ్బరంగా మనం ఉండాలి. అనగా విరిగి నలిగిన హృదయం కలిగి మనం దేవుని సన్నిధానంలో ఆయనకు స్తుతులు చెల్లించినట్లయితే మన స్తుతులు ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు.